హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణలో మనకి టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అందరికీ సుపరిచితమైన పదమే. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోగానే టీటీసీ చేయాలి. ముఖ్యంగా మీకు చూసినట్లయితే టీటీసీ చేసి మనం స్కూల్లో జాబ్కి వెళ్ళాలని చెప్పేసి చాలామంది కోరిక ఉంటుంది. సో ఇంటర్తోనే మనం టీటీసీ చేసి మనం టీచర్ జాబ్కి అయితే వెళ్ళొచ్చండి. ఓకేనా, టీజీటీ పోస్ట్లోకి వెళ్ళొచ్చు. ఇక మీరు చూసినట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని డిఈ సెట్ అంటాము, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి అంటాము. సో ఆల్రెడీ నోటిఫికేషన్ రావడం జరిగింది. మే వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తి తెలిస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు టీజీడీఈ సెట్ 2025 అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్. ఓకేనా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే మార్చ్ 22కి వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మార్చ్ 24 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 15 వరకు ఉంది. ఎడిట్ అప్లికేషన్ మే 17 నుంచి 18 వరకు. డౌన్లోడ్ హాల్ టికెట్స్ మే 20 నుంచి. ఎగ్జామ్ వచ్చేసి మే 25 అండి. ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఫైనల్కి వచ్చేసి ఇక్కడ మనకు ఇనిషియల్కి 28/5 మే 28. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి జూన్ 5కు ఉంటుంది. వెరిఫికేషన్ సర్టిఫికేట్ జూన్ 7 నుంచి 11 వరకు. వెబ్ ఆప్షన్స్ 13 నుంచి 16 వరకు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కాలేజ్ క్యాండిడేట్స్ జూన్ 20కి. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ బై ద క్యాండిడేట్ జూన్ 21 నుంచి 24 వరకు. ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ జూలై 1 నుంచి స్టార్ట్ అయిపోతుంది క్లాసెస్. ఇది మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అండి. ఇక మనం దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదండి. సో ఇక్కడ నోటిఫికేషన్ మనం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నోటిఫికేషన్ మీరు చూసినట్లయితే ఇది 24 నుంచి నోటిఫికేషన్. ఇది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం. రెండు రకాలు ఉంటాయి. డిపిఎస్సి ఉంటుంది, డిఈఎల్ఈడి అని ఉంటుంది. రైట్, ఇది నోటిఫికేషన్. నెక్స్ట్ చూసినట్లయితే నోటిఫికేషన్ తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది. అది కూడా చూద్దాం. ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎంత ఫీజు ఉంటుంది అనేది మొత్తం ఉంటుంది. ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికి సేమ్ ఉంటుందండి. ఓకేనా, 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పే చేసిన మనం అప్లై చేసుకోవాలి. ఫొటోస్ ఇంకా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమంటున్నారంటే ఇంటర్మీడియట్ చదివి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. తెలంగాణలో ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమంటున్నారంటే మీకు ఇక్కడ ద పాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ కానీ ఇంకా వేరే ఏదైనా సరే మీరు ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ ఈక్వల్గా ఏం చదువున్నప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ డిప్లొమా ఉంటుంది, అది చేసినప్పుడు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమన్నారంటే 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పడం జరిగింది. ఓకేనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పిహెచ్ వాళ్ళకి 40% మార్క్స్ వచ్చి ఉండాలి. ఏజ్ వచ్చేసి 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఇక అప్పర్ ఏజ్ అయితే ఎలాంటి లిమిట్ అయితే లేదండి. సో 17 ఇయర్స్ కంప్లీట్ అయిన అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్లో వచ్చిన మీ యొక్క మార్క్స్ అంటే మీ యొక్క ర్యాంకును బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిపిఎస్సి ఇక్కడ మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 ఉన్నాయి. డిపిఎస్సి చూసినట్లయితే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చెప్పడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఏదైనా సరే తీసుకోవచ్చు అండి. డిపిఎస్సి చాలా తక్కువ ఉంటుంది, డిప్లొమా ఎక్కువ ఉంటారు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుగు ఏముంటుంది, పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ అప్ టు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. పార్ట్ 2 జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు 10, ఇంగ్లీష్కి 10 క్వశ్చన్ 10 మార్క్స్, జనరల్ తెలుగు 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. పార్ట్ 3 మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్ 20 మార్క్స్, ఫిజికల్ సైన్సెస్ 10 క్వశ్చన్ 10 మార్క్స్, బయాలజికల్ సైన్సెస్ 10 క్వశ్చన్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. సో మొత్తానికి టోటల్గా 100 క్వశ్చన్ మార్క్స్. ఇది తెలుగులో రాసే వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి. సేమ్ అలాగే ఉర్దూ మీడియం వాళ్ళకు ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉంటుంది. అంటే మీరు ఏది రాస్తే అది ఏ మీడియం అంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీడియం ఏది కావాలన్నా కూడా. రైట్, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ నేను చూపిస్తాను మీకు. ఓకే, ఏదో మనకు రిజర్వేషన్ ప్రకారం మన సీట్లు అయితే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్నిటికి కూడా మీకు రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. ఫీ వచ్చి 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది ఫుల్ నోటిఫికేషన్తో డేట్స్ అండి ఇవి. ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్టయితే నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే
ఇక్కడ చూస్తే యూజర్ గైడ్ ఉంది, ఇది నేను లాస్ట్ చెప్తాను. ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్. ఇక్కడ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే మీ ఎస్ఎస్సి ఉంది కదా, ఇప్పుడు హాల్ టికెట్ అంటే మీ 10th క్లాస్ మెమో ఉంటుంది కదా, దాని ప్రకారం మీ పేరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్, మీడియం ఏ టెస్ట్ రాస్తున్నారు, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ రావాల్సి ఉంటుంది. మొబైల్ నెంబరు, పేమెంట్ మోడ్ నెట్ బ్యాంకింగా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అంటే పేమెంట్ దానిలో పేమెంట్ కంప్లీట్ చేయవచ్చు. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఓకేనా, పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ స్టాటస్. ఓకే, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టాటస్ చూసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కనుక చూసినట్టయితే ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, మీ రెఫరెన్స్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్కి వస్తుంది. ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఓకేనా, తర్వాత మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అంటే మొత్తం అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, అప్లికేషన్ ఓపెన్ అయితే మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. నెక్స్ట్ చూసినట్టయితే ప్రింట్ అప్లికేషన్ ఫామ్, ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ అప్లికేషన్ అంటే ప్రింట్ తీసుకోవచ్చండి. లాస్ట్కి ప్రింట్ అయిపోయింది కదండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. తెలుగు మీడియం కావాలన్నా, ఉర్దూ, ఇంగ్లీష్ విత్ తెలుగు ఏది కావాలంటుంది 24, 25 ఇక్కడ క్లిక్ చేస్తే తెలుగు ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. ఓకేనా, ఇక నెక్స్ట్ మీరు చూసినట్లయితే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే యూజర్ గైడ్ ఉంది. ఓకేనా, ఇది క్లిక్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. యూజర్ గైడ్లో పాయింట్ టు పాయింట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి మొత్తం చూపించడం జరిగింది. చూపిస్తున్నాను నేను కూడా మీకు. ఇది వెబ్సైట్ అండి. ఇక అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇంత చూపించాను కదా. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో అన్ని మీ ఫీ పేమెంట్ పేర్లు అంటే ఇట్లా పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. మీడియం ఏంటి, ఏం రాస్తున్నారు, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ పేమెంట్ అంటే ఇట్లా మనకి ఇది వచ్చేస్తుందండి. దీంట్లో మనం ఏది కావాలంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని పే అని క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్ అయిపోద్దండి. ప్రొసీడ్ పేమెంట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ పేమెంట్ స్టాటస్, మొబైల్ పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకుంటే సక్సెస్. ఓకేనా, ఇది రెఫరెన్స్ ఐడి చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ పేమెంట్ స్టాటస్ చూసుకుంటే మీకు రెఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ ఇది మొత్తం డీటెయిల్స్ వస్తాయండి. దీంట్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ ఎక్కడ, డీటెయిల్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్ ఎక్కడ, 10th ఎక్కడ, ఫోటో, సిగ్నేచరు, సెంటర్ ప్రిఫరెన్స్ ఏంది, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఏం చదివారు, ఎక్కడ చదివారు, ఎస్ఎస్సి ఏం చదివారు, ఎడ్యుకేషన్ ఎక్కడ, ఏ డిస్టిక్, ఏ మండలు, ఊరేంది. ఓకేనా, ఇక్కడ అన్నీ కూడా మీ పర్సంటేజ్ ఉంటుంది. పర్సంటేజెస్, క్యాస్ట్ అన్నీ, ఇన్కమ్. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫోటోస్ని స్కాన్ చేసిన తర్వాత ప్రివ్యూ సబ్మిట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఫోటోస్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అంటే ఇది అప్లికేషన్ ఫామ్కి ఈ విధంగా ప్రింట్ అప్లికేషన్ చూపిస్తుంది. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. రైట్, ఓకే, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు పేమెంట్ రిఫరెన్స్ ఏదైనా డౌట్ ఉంటే పేమెంట్ స్టాటస్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ చేసి చెక్ స్టాటస్ అంటే మీ పేమెంట్ స్టాటస్లో రిఫరెన్స్ ఐడి చూపిస్తుంది. ఈ రిఫరెన్స్ ఐడి చూపించిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్లో ఓకేనా, ఇక్కడ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.